టీడీపీ హయాంలో స్టార్ట్ చేసాము. మోడీ గారు ఎలా అయితే మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతికి, ఇది ఆంధ్రులకి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఒక పెద్ద క్యాపిటల్ కింద తీసుకురావాలి దేశంలోనే అన్నట్టు దృక్పథంతో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి అది మొదలు పెడితే గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. డెమాలిషన్స్, ఎంత దారుణమైన డెమాలిషన్స్ చేశారంటే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ కూడా ఇరగొట్టేసిన పరిస్థితి చూసాం మనం. అలాంటిది రైతుల భూముల విలువలు ఎవరైతే రైతులు ఇచ్చారో స్వచ్ఛందంగా వాళ్ళ భూముల విలువల్ని తుంగలో దొక్కేస్తూ మొత్తం వాళ్ళ భూముల్ని నాశనం చేసిన వైసీపీ వారు ఇవాళ రోజు ఉండవల్లి గ్రామ సభలో ఏదో చిన్న ఇష్యూ అయిందని చెప్పి దాన్ని రాజకీయం చేయడం, దాని మీద ముసక్కన్నీళ్లు కాల్చడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మేడం. ఫస్ట్ ఫార్మోస్ట్ గా చెప్తాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఇక్కడ సిఆర్డిఎస్ సభలు పెట్టేదే మా కూటమి ప్రభుత్వం. రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ యొక్క ఏమైనా సలహాలు ఉంటే అవి కూడా తీసుకుందామని చెప్పి. సో దాంట్లోనే భాగంగా ఉండవల్లి గ్రామస్తులు కొందరు, అందరు కాదు కొందరు వాళ్ళ యొక్క అభ్యంతరాలు చెప్పారు. మిత్రులందరూ ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టు ఎవరెవరు రైతులు ఏమి అభ్యంతరాలు చెప్పారో వాళ్ళు చెప్పారు. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్నే పరిగణలోకి తీసుకొని మన ఏపీ గవర్నమెంట్ డెఫినెట్ గా వాళ్ళకి ఉన్న సమస్య ప్రకారంగానే ఆలోచించి అది అసలు ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూస్తారు అక్కడ. ఎందుకంటే మేడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఉందో మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఏపీసీఆర్డీఏ యాక్ట్ కింద, అందులో క్లియర్ గా ఏముంది, మనము రైతులని ఫ్యూచర్ లో భాగస్వాములు చేస్తున్నాం అమరావతిలో. అంటే వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ కింద చేస్తున్నాం వాళ్ళ భూములు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు. అండ్ యాన్యుటీ ఎకరాకి 40,000 చేశాం మనం, అది ఒక 10 ఏళ్ల వరకు. అండ్ దాంతో పాటు రుణమాఫీ ఇవన్నీ కూడా ఇచ్చాం. పునరావాస చట్టాలు కాకుండా అదనంగా చెప్తున్న ల్యాండ్ పూలింగ్ స్కామ్ లో అది కాకుండా రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ఎలా ఉంది పునరావాస చట్టం, దాని ప్రకారంగా కూడా వాళ్ళకి అనుకున్న విధంగా ఏవైతే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఉందో మార్కెట్ వాల్యూ పరంగానే వాళ్ళకి వచ్చే విధంగానే చూస్తాం మేము. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించి ఏ ప్రభుత్వము ముందుకు పోదు, మా ప్రభుత్వం మీద అసలుకే పోదు. రైతులకి ఖచ్చితంగా ఉండవల్లి గ్రామస్తులకి ఎవరైతే స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ ఇవాళ రోజు హాస్యాస్పదంగా వైసీపీ వారు రైతులకు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వాళ్ళు వచ్చి ముసల్కన్నీరు. అసలు మీరు ఉండవల్లి గ్రామస్తులతో ఇప్పటివరకు ఏమైనా కలిసి మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడారా, మొరపెట్టుకున్నారా? అంటే మరి మీరు స్పందించకపోతేనే కదా ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. మీరేమో పరిష్కరిస్తామని అంటున్నారు. పరిష్కరిస్తాము అనే స్టేజ్ వరకు ఎందుకు వచ్చారు? అసలు రైతులు వచ్చారా లేదా మీ దగ్గరికి?